జనసేన అధ్యక్షుడు ఎవరు? ఖచ్చితంగా అందరూ చెప్తారు పవన్ కళ్యాణ్, ఆ మాత్రం తెలియదు అని. పవన్ కళ్యాణ్ గారే జనసేన అధ్యక్షుడు. కానీ పార్టీ అధినేతగా ఆయన తీసుకోవాల్సిన నిర్ణయాలు ఎవరికి నచ్చట్లేదా, లేదంటే ఆయనకి ఇస్తున్న సలహాలు? హరిరామ్ జోగి గారు 3 పేజీల లేఖ రాశారు. ఆ లేఖలో ఒక పార్టీ అధినేత ఎలా ఉండాలి, ఎటువంటి నిర్ణయం తీసుకోవాలి, కాపు సామాజిక వర్గానికి ఎప్పటి నుంచో ఎదురు చూస్తుంది ఆ సామాజిక వర్గం రాజ్యాధికారం దక్కించుకోవాలని. కాపు సామాజిక వర్గం మొత్తం పవన్ కళ్యాణ్ గారి మీద హోప్స్ పెట్టుకుంటే పవన్ కళ్యాణ్ గారు వాటన్నింటిని పక్కన పెట్టి తెలుగుదేశం పార్టీని అధికారంలో తీసుకురావాలను, చంద్రబాబు నాయుడు గారిని ముఖ్యమంత్రి చేయాలనో తపన పడుతుంటే వాళ్ళందరూ దాన్ని యాక్సెప్ట్ చేయలేకపోతున్నారు. అందుకే ఆయన ఒక 3 పేజీల లేఖ రాశారు హరిరామ్ జోగి గారు. ఆ లేఖ చదివినప్పుడు, ఆ లేఖ చూస్తున్నప్పుడు అసలు జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ గారా, లేదంటే హరిరామ్ జోగి గారా, లేదంటే ఇంకొకళ్ళ అన్నట్టుగా ఉంది. ఎందుకంటే ఆయన చేయాల్సింది, ఆయన ఆలోచించాల్సింది, ఆయన తీసుకోవాల్సిన నిర్ణయాలు మొత్తం ఆ లేఖలో ఈయన రాసేశారు. అంటే ఒక రకంగా అది కాపుల మనోభావాల, లేదంటే ప్రజల మనోభావాల, జన సైనికుల మనోభావాల, ఆయన ఒక రిప్రజెంటేటివ్గా ఆయన ఒక సలహా ఇచ్చారు, ఒక లేఖ రాశారు అనేది ఇంకా పార్టీ నాయకులు ఆలోచించుకోవాలి. కాకపోతే 100కి 60% లేదంటే 70% కాపు సామాజిక వర్గం కానీ, జన సైనికులు కానీ పవన్ కళ్యాణ్ గారి నిర్ణయాన్ని యాక్సెప్ట్ చేయలేరేమో. రేపొద్దున నిజంగా 30 సీట్లకో 25 సీట్లకో పరిమితం అవుతే అనేది జోగి గారు చెప్పాలనుకున్నారు. 2 ఏళ్ల పాటు ఖచ్చితంగా ముఖ్యమంత్రి పదవి కూడా ఇవ్వాలని అడగాలని చెప్పడం. లాస్ట్లో రాసిన వర్డ్ సారీ అని. దేనికి ఆ సారీ అంటే, మీరిద్దరూ కనుక ఇలాగే ఉంటే పవన్ కళ్యాణ్ గారు మరి ఈ నిర్ణయానికి యాక్సెప్ట్ చేస్తే కనుక ఖచ్చితంగా మీరు అనుకున్న లక్ష్యం సాధించలేరు. జగన్మోహన్ రెడ్డి గారి గద్దె దిగడం, వైసీపీ గద్దె దిగడం ఎంత ఇంపార్టెంటో, మనం అధికారంలోకి రావడం, మనకు ముఖ్యమంత్రి పదవి రావడం అంతే ఇంపార్టెంట్. అంతేగాని టీడీపీని అధికారంలో తీసుకురావడానికో, చంద్రబాబు గారిని ముఖ్యమంత్రి చేయడానికి అయితే కాపులు ఎవరో సపోర్ట్ చేయరని చాలా క్లియర్ కట్గా చెప్పేశారు ఆ లేఖలో. మరి దాని ఆంతర్యం ఏంటి, తర్వాత జరిగే పరిణామాలు ఏంటో చూడాలి.